Back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line. Straight line వచ్చేసి ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం మనం VSQs. VSQs ఏంటన్నమాట వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మోడల్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏమైతే చెప్తున్నానో అవి కంపల్సరీ ఎగ్జామ్లో వస్తే మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీకు జరిగే ఇంటర్నల్స్ ఎగ్జామ్స్లో కానీ, క్వార్టర్లీ కానీ, ప్రీ ఫైనల్ కానీ, టర్మ్స్ ఎగ్జామ్స్ కానీ, ఓకేనా, ఎగ్జామ్స్కి కానీ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్కి కానీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు నాన్న అంటే మనకి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ 5x minus 3y minus 4 is equal 0 and second equation is 10x minus 6y minus 9 is equal 0. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ నోట్ చేసుకుందాం. ఓకేనా, గివెన్ ఈక్వేషన్స్ ఏంటన్నా మనకి గివెన్ first equation is 5x minus 3y minus 4 is equals to 0. This is equation number 1. And the second equation is 10x minus 6y minus 9 is equals 0. This is equation number 2. ఇక్కడ కండిషన్ ఏమని మెన్షన్ చేశాను అంటే మనకి ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అంటే ఏముండాలి అంటే ఇచ్చిన టూ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై కోఫిషియన్స్ రెండు ఈక్వల్ ఉండాలి. అది కాన్సెప్ట్. ఇక్కడ ప్యారలల్ అంటే ఏంటమ్మా అంటే ఇచ్చిన గివెన్ టూ ఈక్వేషన్స్లలో ఎక్స్ కోఫిషియన్స్ అండ్ వై కోఫిషియన్స్ రెండు ఈక్వల్ ఉండాలి, ఈవెన్ సింబల్స్తో సహా. ఓకేనా, కాన్స్టెంట్ డిఫరెంటే ఉంటాయి, సేమ్ ఉండవు. ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఈజ్ 5, వై యొక్క కోఫిషియంట్ ఈజ్ -3. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఈజ్ 10 అండ్ వై యొక్క కోఫిషియంట్ ఈజ్ -6 అనమాట. ఇవి రెండు ఈక్వల్ అవ్వాలంటే ఫస్ట్ ఈక్వేషన్ అన్న చేంజ్ చేయాలి మనం, సెకండ్ ఈక్వేషన్ అన్న చేంజ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ చేంజ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్కి ఈక్వల్ అవుతాయి, సెకండ్ ఈక్వేషన్ని చేంజ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్కి ఈక్వల్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో 5 ఉంది, సెకండ్ క్వశ్చన్లో 10 ఉంది. దీన్ని 2తో డివైడ్ చేస్తే 5 కన్నా ఈక్వల్ అవుతుంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తేనైనా 10కి ఈక్వల్ అవుతుంది. డివైడ్ చేసేదానికంటే మల్టిప్లై చేయడమే ఈజీ, ఎందుకంటే మీరు డివైడ్ చేస్తే కాన్స్టెంట్లలో న్యూమరేటర్ డినామరేటర్ 2 టర్మ్స్ వస్తాయి. మనకు అప్పుడు ఎల్సిఎం చేయడం అనేది మీకు ఈజీగా ఉండకపోవచ్చు. అందుకని అలాంటప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లికేషనే ప్రిఫర్ చేయండి. ఓకేనా, మల్టిప్లై చేసింది అనుకోండి న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ రావు, ఓన్లీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆ క్వశ్చన్లోకే కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటమ్మా అంటే మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏంటంటే ఇవి రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తా. ఓకేనా, దీన్ని ఏం చేస్తున్నానమ్మా మల్టిప్లైయింగ్ అండ్ 2. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది మనకి 10x minus 2 3s are 6y minus 4 2s are 8 is equals to 0. ఓకేనా, ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ ఏమైనా మనకి ప్యారలల్ అండి. ప్యారలల్ అవ్వాలంటే ఏమవ్వాలన్నా నేను ఎక్స్ కోఫిషియంట్ వై కోఫిషియంట్ రెండు ఈక్వల్ ఉండాలి అన్న. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ కోఫిషియంట్ ఈజ్ 10 అండ్ సెకండ్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ కోఫిషియంట్ ఈజ్ ఆల్సో 10 అండ్ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క y కోఫిషియంట్ ఈజ్ -6 అండ్ సెకండ్ ఈక్వేషన్ యొక్క y కోఫిషియంట్ ఈజ్ -6. రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ టూ ఈక్వేషన్స్ ఏమైతేనా మనకి ప్యారలల్ ఈక్వేషన్ కి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు కాన్స్టెంట్ అనేది డిఫరెన్స్ ఉన్నాయి కదా, డిఫరెన్స్ ఉండాలి కంపల్సరీ, అది కండిషన్. ఓకేనా, ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అంటే ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం అంటే ax ప్లస్ by ప్లస్ c1 ఇజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ax ప్లస్ by ప్లస్ c2 ఇజ్ ఈక్వల్స్ టు 0. అంటే కాన్స్టెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. ఎక్స్ కోఫిషియంట్ వై కోఫిషియంట్ రెండు ఈక్వేషన్స్లో ఏమున్నాయంటే సేమ్ ఉన్నాయి అన్నమాట. దెన్ అప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏమవుతుందన్నా మనకి ఈ టూ ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకుంటే అంటే డిస్టెన్స్ కాబట్టి డీతో డినోట్ చేస్తున్నా. d ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇచ్చిన గివెన్ టూ ఈక్వేషన్స్ దేంతో కంపేర్ చేసుకుంటున్నాం మనం ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0 అండ్ ax ప్లస్ by ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఏబీలు అనేది రెండు కోఫిషియన్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు c1 ఈజ్ ఈక్వల్స్ ఏంటన్నా మనకి -9 అండ్ c2 ఈజ్ ఈక్వల్స్ టు -8. ఈ టూ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఏ తీసుకున్నా నో ప్రాబ్లం, అంటే చేంజ్ చేసిన తర్వాత ఈక్వేషన్స్ కన్సిడర్ చేయాలి, అంతేగాని మనం చేంజ్ చేయక ముందుకున్న ఈక్వేషన్ కన్సిడర్ చేసుకోకూడదు ఏబీల వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు తీసుకెళ్ళి ఏం చేయాలన్నా మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి c1 మైనస్ c2 అంటే మాడ్యులస్ ఆఫ్ c1 ఈజ్ -9
అండ్ ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ ప్లస్ 8. ఓకేనా. బై డినామినేటర్లో ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ 10 అయినా సెకండ్ 10 అయినా రెండు సేమే కదా, 10 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 10 ఆఫ్ హోల్ స్క్వేర్. అండ్ సెకండ్ y కోఫిషియంట్ ఈస్ ప్లస్ 6 మైనస్ 6 ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ మైనస్ 6 ఆఫ్ హోల్ స్క్వేర్ అన్నమాట. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా మనకి, న్యూమరేటర్లో -9 ప్లస్ 8 అంటే ఎంతమ్మా -1 బై డినామినేటర్లో 10 స్క్వేర్ మీన్స్ 100 ప్లస్ 6 స్క్వేర్ మీన్స్ 36. మైనస్ పవర్ ఈస్ ఈవెన్ నెంబర్ అంటే 2 కాబట్టి పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది 36. ఓకేనా. ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి నెగిటివ్ టర్మ్స్ కూడా పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1/√136. ఓకేనా. 136 అంటే d ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ దీన్ని కూడా ఈవెన్ నెంబర్స్ ఉంది కాబట్టి సింప్లిఫై చేసే ఛాన్స్ ఉంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఛాన్స్ ఉంది కాబట్టి d ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నాను 1/2√34. అంటే దీన్ని రూట్ లోపలికి పంపిస్తే 4 అవుతుంది. 2 2s are 4. 4 × 34 ఈజ్ 136. ఒకవేళ నాకు ఈ వాల్యూ గుర్తులేదు నేను చేయలేను అంటే ఇక్కడ వరకు రాసిన నో ప్రాబ్లం. ఓకేనా. మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ప్యారలల్ లైన్స్ అంటే మీకు కండిషన్స్ తెలియాలన్నమాట. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి అని. ఓకేనా. ప్యారలల్ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే, ప్యారలల్ లైన్స్ అంటే XY కోఫిషియన్స్ ఈక్వల్ ఉండాలి. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే దానికి డిఫరెంట్ ఫార్ములా. ఓకేనా. ఆ క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఏం కండిషన్ వాడుతున్నాం, ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు ఏ కండిషన్ వాడుతున్నాం, మీకు ఐడియా అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఇప్పుడు ప్యారలల్ దానికి పర్పెండిక్యులర్ అప్లై చేసి పర్పెండిక్యులర్ దానికి ప్యారలల్ అప్లై చేస్తే ఆన్సర్ రాదు, మనకి 0 మార్క్స్. నువ్వెంత కష్టపడి ఆన్సర్ తెప్పించినా మనకి మార్క్స్ మాత్రం పడవు. అలాంటప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దానికి రిలేటెడ్ ఫార్ములా ఏంటి, ఆ కాన్సెప్ట్ అనేది క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసుకొని నోటేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో మీరు ఏం చేయాలి, ఏ ఫార్ములాస్ అప్లై చేయాలి. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్యారలల్ కాబట్టి ఇచ్చిన గివెన్ 2 ఈక్వేషన్స్ యొక్క XY కోఫిషియన్స్ ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉండడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్ కానీ చేంజ్ చేస్తున్నాం. అప్పుడు కాన్స్టెంట్ అనేది డిఫరెన్స్ కదా, దానికి రిలేటెడ్ ఫార్ములా ఏంటది మనకి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ax plus by plus c is equal 0 and ax plus by plus c2 is equal 0. ద ఈక్వేషన్ ఇస్ అప్పుడు ఏమవుతుంది ఈజ్ ఏమవుతుంది మనకి డిస్టెన్స్ అనేది మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై √a² ప్లస్ b². అంటే ఈ ఇచ్చిన గివెన్ 2 ఈక్వేషన్స్ ఈ 2 ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా. అప్పుడు c1 వాల్యూ ఈజ్ -9, c2 వాల్యూ ఈజ్ -8. అందులో అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ ఏంటమ్మా 1/√136. ఆర్ సింప్లిఫై చేస్తే 1/2 × √34. ఓకేనా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, కంపల్సరీ చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఓకేనా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.